Hey, hi, hello, namaste, good morning. Welcome back to my channel. So, డే 7 ఈరోజు డే 8 ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ వర్షం పడింది అండ్ ప్లస్ వన్ మోర్ థింగ్ హ్యాపెండ్. నిన్న అప్పర్ బాడీ వర్కౌట్ చేసాం కదా, చెస్ట్ వర్కౌట్. సో అనుకున్నా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నా బాడీ పైన. సో ఇంపాక్ట్ అయితే పడింది. బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఈ షోల్డర్ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ ఈ డౌన్లో అది ఇక్కడ ఈ ప్లేస్లో పెయిన్ అయితే వస్తుంది. నెక్ తిప్పడానికి అవ్వట్లేదు. నెక్ కొంచెం ఇట్లా అన్నా కానీ దీంట్లో పెయిన్ వస్తుంది. అనుకున్నట్టే అయింది. సో అందుకే ఈరోజు వర్కౌట్ ఏం చేయలేదు. అసలు పోలేదు బయటకి కూడా, ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది. జస్ట్ ఇట్లా అంటే చాలు పెయిన్ వస్తుంది. అనుకున్నట్టే అయింది. చెస్ట్ వర్కౌట్ చేయొద్దు 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 అనుకున్నా, అయినా సరే ట్రై చేద్దాం ఒకసారి అని అనుకున్నా కానీ. సో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో పడుకుంటే పోతుంది కావచ్చు అనుకున్నా కానీ పడుకున్నా పోలేదు. జస్ట్ ఒకసారి హాట్ ప్యాక్ అప్లై చేసుకున్నా, అయినా కూడా తగ్గలేదు. సో ఫిజియోథెరపీకి అయితే కాల్ చేసిన. సో ఫిజియోథెరపీ ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు. సో ఆయన వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఈ పార్ట్ ఈ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది అంతా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందే. సో ఆయన వచ్చినప్పుడు వీడియో తీసి ఫిజియోథెరపీ ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తా. ఒకవేళ ఆయనే ఓకే అంటే వీడియో తీస్తా, లేదు అంటే నో వీడియో. సపోర్టింగ్ సెక్షన్స్ కూడా అంటే కిందికి ఒకటే రెండు సైడ్స్. లాస్ట్ మీరు ఇక్కడ దాన్ని కూడా మనం ఇక్కడ పెట్టాలి. సార్ చూడండి చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఇక్కడ కదా ఇది నాన్ పెట్టేసుకోవచ్చు. సో ఈ మసిల్ రాదు. మీరు ఇంప్రాపర్ అంటే ఇది 70 ఇది 30 అంటే మెయిన్ వెయిట్ ఇది తీసుకుని ఇది ఓన్లీ సపోర్ట్ అంటే అది ఒప్పుకుంటా. అట్లా అది గైస్ చూసారు కదా, ఫిజియోథెరపీ యాక్చువల్గా ఇది వచ్చేసి అల్ట్రాసౌండ్. సో కప్పింగ్ నేను ఎప్పుడు తీసుకునేది అయితే కప్పింగ్ థెరపీ. సో ఇదంతా పెయిన్ వస్తుంది, ఇదంతా పెయిన్ వస్తుంది మొత్తం. సో ఈ కింద ఈ వన్ ఆర్మ్ ఉంటుంది కదా ఇట్లా, సో అదంతా పెయిన్ వస్తుంది. చాలా చాలా పెయిన్ వస్తుంది. యాక్చువల్గా ఈరోజు చేసుకుంది అయితే అల్ట్రాసౌండ్. ఇంకొకటి వచ్చేసి ఈయన దగ్గర మూడు ఉంటాయి. ఒకటి అల్ట్రాసౌండ్, ఒకటి కప్పింగ్ థెరపీ, ఒకటి నీడిల్ థెరపీ. సో ఇప్పుడు తీసుకున్నది అయితే అల్ట్రాసౌండ్. నేను ఎప్పుడు తీసుకున్నది అయితే కప్పింగ్ థెరపీ. సో 4 వేస్ హెడ్ ఎటు తిప్పినా కానీ పెయిన్ అయితే వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలే. ఇరిటేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇరిటేషన్ పిచ్చిలేస్తుంది. పెయిన్ అయితే ఘోరంగా ఉన్నది. మేబీ పుషప్స్ వల్లనే అని అనుకున్నా కానీ అతన్ని అడుగుతానేమో, ఫిజియోథెరపిస్ట్ని అడుగుతానేమో పుషప్స్ వల్ల కాదు, మీరు ఎక్కువ ప్రెషర్ ఈ హ్యాండ్ పైన ఈ ఆర్మ్ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టారు, అందుకోసమే మీకు ఇటు సైడ్ పెయిన్ వచ్చింది అని చెప్పేసి అని అంటుండే. సో ఎక్కడ ఏం తప్పు చేసినామో తెలీదు. లేదంటే నిన్న మనము చేసిన వర్కౌట్ ఉంది కదా, చెస్ట్ వర్కౌట్. సో మేబీ దాంట్లోనే మనము చేయడమే ఎక్కువ చేసినాం కదా.
40-50 రిపిటేషన్స్ కొంచెం దాని మీద ఈ హ్యాండ్ పైన ప్రెషర్ పడి 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 ఒకటేసారి ప్రెషర్ తీసుకొని పెయిన్ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నా. ఇక అదే సంగతి, ఇక అంతకు మించి అయితే ఏం లేవు. మనం రెగ్యులర్గా అన్ని స్ట్రెచెస్ చేస్తున్నాం కాబట్టి ఆ, ఏం చెస్ట్లో ఇంపాక్ట్ చెస్ట్లో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం నేను చెస్ట్ వర్కౌట్ అయితే చేయను, ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.